30 ఇయర్ అంతకుముందు కూడా 2 years కట్టిన 5 years. మనకు ఈ కాలేజీ గ్రౌండ్కు మనము క్రీడాకారులకు మనకు ఎప్పుడు కూడా దాని సేవలు అందిస్తున్నటువంటి ఈ వార్డు కౌన్సిలర్ గెంట్యాల సిరన్న గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం సింగన్న గారికి, అలాగే కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ వచ్చిన అలాగే ఈ హెచ్సిఏ ఆధ్వర్యంలో కరీంనగర్ క్రికెట్ హెచ్సిఏ సహకారంతో కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత మే నెల 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్న సందర్భంలో ఇందులో పాల్గొన్న క్రీడాకారులందరికీ కూడా మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ మన రాజన్న సిరిసిల్ల జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారికి మరియు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ దాదాపు నెల రోజుల నుంచి ఈ సమ్మర్ క్యాంప్ కూడా జరుగుతుంది గ్రౌండ్లో. మీ అందరికీ కూడా సేవలు ఈ క్రీడలు నేర్పించడంలో క్రికెట్ క్రీడలు నేర్పించడంలో ముందు పనిచేసిన సాయి అంకమరాజు ఇంకో సాయి అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో క్రికెట్ మళ్ళీ దేశ స్థాయిలో కూడా క్రికెట్ ప్లేయర్లు ఉండాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను అన్న. ఇదే వేదిక నుంచి మన సంగీతం సినన్న గారిని ఒక కోరిక ఉంది, లాస్ట్ టైం కూడా అడగడం జరిగింది అన్న. ఇది మనం దాదాపు ఈ క్రికెట్ గ్రౌండ్కి 2 కోట్ల రూపాయలు అప్పుడు మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. కాకపోతే అది టీఎఫ్ఐడిసి నుంచి వచ్చిన నిధులు కాబట్టి దాదాపు 1 కోటి రూపాయల వర్క్ జరిగింది. ఆ 1 కోటి రూపాయల వర్క్ అయిపోగా మిగతా 1 కోటి రూపాయలు ఉంది. కాకపోతే దాన్ని ఏంటంటే ఇప్పుడు టీఎఫ్ఐడిసి నుంచి వచ్చిన వర్క్స్ గవర్నమెంట్ నుంచి ఆపడం జరిగింది. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మనకు త్వరితగతిన ఏంటంటే 4 గేట్లు ప్లస్ కొన్ని లైట్లు ఉంటాయి. డే అండ్ నైట్ కూడా మన పిల్లలకు గ్రౌండ్లో ఆడుకోవడానికి మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రౌండ్ లైన్ గేట్ లైన్ ఓపెన్ ఉండేసరికి నైట్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు సొంతంగా అంటే ఖచ్చితంగా మీరు ఈ మిగతా వర్క్ను కూడా కంప్లీట్ చేయించడానికి సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. కొంచెం అలసిపోయి లాస్ట్ స్టేజెస్లో డ్రాప్ అయిపోయి ఉంటారు. బట్ స్టిల్ ప్రతి సంవత్సరం ఈ కోచింగ్ క్యాంప్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఇక్కడ కండక్ట్ చేస్తారు. తప్పకుండా ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఉంటుంది. దాన్ని మీరు యూజ్ చేసుకోవాలి. ఆల్రెడీ సిరిసిల్ల నుంచి చాలామంది ప్లేయర్లు సిరిసిల్ల వేములవాడ నుంచి కరీంనగర్ జిల్లాకు ఆడుతుండ్రు. ఎస్పెషల్లీ మీకు ఇంకొకటి తెలియాల్సింది ఏంటంటే మన TG20 అనే ఒకటి లీగ్ స్టార్ట్ అయింది. అందులో సిరిసిల్లకు చెందిన కుంటా రాహుల్ కూడా సెలెక్ట్ అయ్యాడు. అది మీకు తెలుసో తెలియదు. సో అది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మీరు. సరే మన సిరిసిల్ల నుంచి కుంటా రాహుల్ అని సో ఇది ఒక ఇన్స్పిరేషన్ మీ అందరికీ. అంటే ఇక్కడికి వెళ్ళి కూడా మనము పై లెవెల్కి పోవచ్చు అని. సో ఇక్కడ ఇచ్చిన ఫెసిలిటీస్ ఈ కోచింగ్ ఫెసిలిటీ అంతా మీరు యూజ్ చేసుకోవాలి. మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఆడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సమ్మర్ క్యాంప్ ఈ హాలిడేస్లో ఏదో ఒక ఆట నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో క్రికెట్ మీద ఉన్నటువంటి మీకు ఆసక్తితో ఇక్కడికి రావడం జరిగింది. అవునా? మీ ఇంట్రెస్ట్తోనేనా లేకుంటే ఎవరైనా ఒత్తిడిగా తీసుకొచ్చారు ఇక్కడికి? మీ ఇంట్రెస్ట్తో వచ్చిర్రా నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో? అది అనిపిస్తలే ఉత్సాహం మీ దగ్గర? ప్లేయర్ అంటే ఎట్లుండాలి? ఉత్సాహంగా. సరే, ఓకే. ఎనీహౌ అందరు కూడా శుభాకాంక్షలు. నెల రోజుల నుంచి మీరు యొక్క ఈ సమ్మర్ క్యాంపును పార్టిసిపేట్ అయ్యి నెల రోజులుగా క్రికెట్ నేర్చుకున్నటువంటి మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమ నిర్వాహకులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి దీంట్లో సిరిసిల్ల నుంచి మా మిత్రుడు కార్తిక్ కానీ నాగరాజు కానీ వీళ్ళందరూ నిర్వాహకులకు అందరూ కూడా ముఖ్యంగా రాజుకు మీ ఎవరైతే కోచ్లు ఉన్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి గారికి, అలాగే సోదరుడు శ్రీనివాస్ కౌన్సిలర్ గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇది మీకోసం పిల్లలు మీరు ఇంకా
ఆటలలో చదువులే కాకుండా ఆటలలో కూడా ఇంకా ఎదగాలి, మీరు ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమ్మర్ క్యాంప్ అంటే మీ యొక్క స్కూళ్ళల్లో ఈ యొక్క 8-9 నెలలు మీరు ఏదైతే స్కూల్ మీద ధ్యాస పెట్టి చదువు మీద పెడతారో అట్లనే ఈ నెల రోజులు కూడా హాలిడేస్లలో మనం శరీర దృఢత్వానికి కానీ లేకుంటే మీకున్నటువంటి ఆసక్తితోని ఎవో ఆటలలో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్వహణ చేయడం జరిగింది. ఎందుకోసం ఇలా సచిన్ టెండూల్కర్ చూసారా మీరు? మీ లెక్కన ఇదే గ్రౌండ్లలో ఆడుకొని ఒక పెద్ద టీంకు ఇండియన్ క్యాప్టెన్ అయి ఎన్నో పథకాలు తీసుకున్నటువంటి వ్యక్తి, మీ లెక్కనే వచ్చినటువంటి వ్యక్తి. చిన్నగా బాంబే గ్రౌండ్లో ఇలానే ఆడుకుంటూ క్యాంపులలో నిర్వహించి ఇలా ఒక పెద్ద స్టేజ్కి పోయినటువంటి వ్యక్తి. అట్లనే ఇక్కడ సిరిసిల్ల నుంచి కూడా మీలాగే సిరిసిల్ల గ్రౌండ్లో ఆడి రంజీలకు ఆడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇతరత్ర హైదరాబాద్లో ఇంకా కూడా మంచి ఆట నైపుణ్యం చూపిస్తూ ఆడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇలా ఏం చేయాలి, 120 మంది ఇలా వస్తే మీరు కోచింగ్ తీసుకుంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు నేను లెక్క పెట్టిన కరెక్ట్ 65 మంది ఉన్నారు. మీరు 65 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ఉన్నది. అంటే ఈ 65 మంది మీరు కరెక్ట్గా మళ్ళీ టీంలో ఆడితే మంచి నైపుణ్యం చూసేటువంటి పరిస్థితిలో మీరు ఉండాలనంటే వాళ్ళ తపన. అవునా? మీకోసమేనా నిర్వహించేది వీళ్ళంతా? మీ కోచ్లు మంచి స్ట్రిక్ట్గా మీకు అలవరుచుకున్నారా? క్రమశిక్షణ, టైంకు రావడం, ఆట కరెక్ట్ తీసుకోవడం, వాళ్ళు చెప్పింది క్రమశిక్షణగా మీరు ఆచరించడం, ఇదంతా ఈ స్థాయిలో ఈ స్టేజ్లో మీరు ఇటువంటి పూర్తి స్థాయిలో అలవరుచుకుంటే రేపు పెద్దగా అయిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్ని విధాలా కూడా. ఇలా స్పోర్ట్స్ కోటాలో ఎందరో ఉద్యోగాలు చేసుకుంటారు. అంటే 10వ తరగతి ఫెయిల్ అయ్యి కూడా ఇలా సచిన్ టెండూల్కర్ ఆ స్థాయిలో ఉన్నాడు. అంటే ఆట మీద ఉన్నటువంటి శ్రద్ధతో. కాబట్టి మీరు చేసేటువంటి పని మీద ప్రత్యేకమైనటువంటి మైండ్ సెట్, మీరు ఆలోచనను మీ ఆట మీద పెట్టండి. ఖచ్చితంగా మీరు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ గ్రౌండ్ ఇలా మేము కూడా 8, 9, 10వ తరగతి ఇంటర్మీడియట్ కూడా ఇదే కాలేజ్ ఇక్కడనే ఈ స్కూల్లో వేసి ఈ గ్రౌండ్లో ఆడుకున్నటువంటి వ్యక్తులం. ఈ గ్రౌండ్లో ఆ రోజు మొత్తం ఎంక్రోచ్మెంట్ అయితే ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా ఉన్నటువంటి లక్ష్మణరావు గారు వారితో చొరవతో ఈ కాంపౌండ్ కూడా పెట్టి ఇలా ఒక స్థితికి తీసుకొచ్చాం. సరే, ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే కావలసినటువంటి సౌకర్యాలు ఏవైతున్నాయో తమ్ముడు శ్రీనివాస్ చెప్పినట్టు ఆ నిధులు ఏవైతున్నాయో ప్రొసీడింగ్ కల్పిస్తే నేను దాన్ని తప్పనిసరిగా నేను పైకి తీసుకెళ్ళి అది తీసుకొచ్చేటువంటి ఏర్పాటు చేస్తా. తప్పనిసరిగా దాని మీద చర్యలు తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడి వ్యక్తినే ఇలాగే ఈ గ్రౌండ్లో కూడా ఎగిరి దుంకి ఆటలాడినటువంటి వ్యక్తులం మేము. కాబట్టి తప్పనిసరిగా ఆ కార్యక్రమం చేద్దాం. అట్లనే స్టేడియం కోసం ఆ రోజు గవర్నమెంట్ వచ్చాక వెంటనే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ పొన్నం ప్రభాకర్ గారి చొరవతోని స్పోర్ట్స్ చైర్మన్ ఉంటాడు మాకు, శివసేన రెడ్డి అని. ఈ స్పోర్ట్స్కు తెలంగాణలో ఒక చైర్మన్ ఉన్నాడు. శివసేన రెడ్డి గారు ఆ రోజు వచ్చి 5 ఎకరాల కోసం మన బతుకమ్మ గార్డు దగ్గర క్రికెట్ గ్రౌండ్ కోసం కేటాయించడం జరిగింది. అది ప్రొసీడింగ్స్ కూడా తప్పనిసరిగా తీసుకుందాం. అది దాని మీద చొరవ తీసుకుని అది తీసుకుంటాను. తర్వాత అక్కడ దానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు కూడా మనం తీసుకుంటాం. అది పక్క క్రికెట్ గ్రౌండ్కు ఆల్రెడీ 5 ఎకరాలు ఇక్కడ కేటాయించడం జరిగింది. అట్లనే మినీ స్టేడియం కూడా 45 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ కాదు, అంటే వెంబడ దగ్గర తీసుకున్నట్టు గ్రౌండ్. అట్లా మీరందరూ కూడా మంచి క్రమశిక్షణతోని ఇవాళ ఇది కాదు, ఈ గ్రౌండ్లో ఇక్కడ కూర్చున్నాం ఏదో ఆట ఆడినాం పోయినామనేటువంటి పరిస్థితులు కాకుండా దీని మీద శ్రద్ధ వహించండి. చదువు మీద కానీ తర్వాత ఆట మీద కానీ రెండింటి మీద శ్రద్ధ వహిస్తేనే రేపు పొద్దున మన అమ్మనాన్నలు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివించావు లేకుంటే ఇక్కడికి పంపించేదో కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అందరూ మంచి శ్రద్ధతో ఇంకా ముందు మీ నైపుణ్యాన్ని చూపించుకుంటూ పెద్ద స్థాయికి ఎదగాలని భగవంతుని కోరుకుంటూ మీ అందరు కూడా థ్యాంక్ యూ చెప్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మరి ఎవరి నైపుణ్యత వారు కూడా ఈ సమ్మర్ క్యాంపులో మరి వాళ్ళని బయట పెట్టుకొని మరి పిల్లలు కూడా చాలా ముందుకొచ్చి మరి అన్ని ఇప్పటికి 2-3 క్యాంపులకు పోయిన నేను మరి ప్రతి ఒక్క కళ కూడా చూపించుకొని మరి పిల్లలు ఎంతో ముందుకెళ్తుండ్రు. ఇదే పూర్తి స్థాయిలో కూడా మరి విద్య మరి ఆట మరి ప్రతి ఒక్క కళ ఉంటుంది. మరి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మరి మీకు ఇట్లాంటి పెద్దలు మరి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తారు కాబట్టి మన జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా మరి ముందుండాలని కోరుకుంటూ మీ అందరికీ నా ఆశీస్సులు మరి ఆశీస్సులతో పాటు మరి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ మరి ఇదే పూర్తి స్థాయిలో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. సుమిత్ సన్ ఆఫ్ మహేష్. త్రివిక్రమ్. ఎస్కే ఉస్మాన్. గట్టిగా గట్టిగా. ఇక్కడ